ఎస్ఐఆర్ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్యూమరేషన్ ఫారం సమర్పణ గడువును జూలై 24 వరకు పొడిగించింది. అయితే చాలా మందికి ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి. బ్లాక్ పెన్ తో ఫారం నింపొచ్చా? బ్లాక్ పెన్ లేదా బ్లూ పెన్, ఏ పెన్ అయినా వాడొచ్చు. ఫారంలో పొరపాటు అయితే మరో ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ ఫారంలో పొరపాటు అయితే మీ బిఎల్ఓ దగ్గర సమర్పిస్తే మీకు ఫారం ఇంకొకటి దొరుకుతుంది. రిలేషన్షిప్ కాలంలో ఎవరి పేరు రాయాలి, ఏ డాక్యుమెంట్లు జత చేయాలి, ఫారం ను ఎలా నింపాలి, ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో స్పష్టమైన సమాధానాలు చెప్పబోతున్నాం. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ ను ఎలా నింపాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఫారం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ సమర్పించాలి అనే పూర్తి సమాచారాన్ని సులభమైన తెలుగులో వివరించబోతున్నాం. కాబట్టి మీరు కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకుంటున్నా, వివరాలు సరిచేయాలనుకున్నా లేదా కుటుంబ సభ్యుల కోసం ఫారం నింపుతున్నా ఈ వీడియోని చివరి వరకు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదే మీ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్. ఇలా మీకు 3 పార్ట్స్ అనేది ఉంటాయి, 1, 2 and 3. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఉంటాయి, ఇక్కడ మీ కాన్స్టిట్యుయెన్సీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ మీ బిఎల్ఓ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మీ పాత ఓటర్ ఐడిలో ఉన్న ఫోటో ఉంటుంది. సో ఇక్కడ మీ కొత్త ఫోటోని మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఉన్న క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చి ఉంటారు అనమాట. సో ఇక్కడ ఉన్న 3 భాగాల్లో ఈ మొదటి భాగాన్ని అందరూ బిఎల్ఓ ఇచ్చిన ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరూ ఈ ఫస్ట్ కాలం అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమేమి అవసరం ఉంటుందంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, ఆధార్ నంబర్. మీ ఆధార్ నంబర్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడ మీ 12 డిజిట్ ఆధార్ నంబర్ ని ఫిల్ చేయండి. మీ మొబైల్ నంబర్ అండ్ తండ్రి ఆర్ సంరక్షకుడి పేరు, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అండ్ ఒకవేళ మీ ఫాదర్ యొక్క ఓటర్ ఐడి ఉంటే తండ్రి యొక్క ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అందుబాటులో ఉంటే మాత్రమే ఫిల్ చేయండి, లేకపోతే ఫిల్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ తల్లి పేరు, మీ మదర్ నేమ్ అండ్ సేమ్ మీ తల్లిది కూడా ఓటర్ ఐడి కార్డ్ ఉంటే మాత్రమే ఆ నంబర్ ఫిల్ చేయండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ మ్యారీడ్ అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ యొక్క డీటెయిల్స్ ని ఇక్కడ ఫిల్ చేయండి, వాళ్ళ నేమ్, ఒకవేళ ఓటర్ ఐడి ఉంటే వాళ్ళ ఓటర్ ఐడి నంబర్. అండ్ ఇప్పుడు కమింగ్ టు పార్ట్ 2 అండ్ పార్ట్ 3. ఈ పార్ట్ 2 అనేది ఎవరు ఫిల్ చేయాలి, పార్ట్ 3 అనేది ఎవరు ఫిల్ చేయాలి అనే దానికోసం చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి 2002లో ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు ఈ 2వ కాలం ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. 2002లో ఓటర్ ఐడి లేని వాళ్ళు ఈ 3వ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2వ భాగంలో అంటే 2002లో ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు మీ ఓటర్ పేరు, మీ ఓటర్ ఐడిలో ఉన్న ఆ నంబర్, బంధువు పేరు అంటే అక్కడ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అలా ఎవరిదైనా ఉంటుంది వాళ్ళ పేరు అండ్ మీ బంధుత్వం, వాళ్ళతో మీ రిలేషన్ ఫాదరా మదరా అలాంటిది ఇక్కడ నింపండి. మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్ అండ్ మీ శాసన నియోజకవర్గం పేరు. అండ్ ఇక్కడ ఈ డీటెయిల్స్ వచ్చి 2002 ఓటర్ ఐడిలో మీ దగ్గర ఉన్న ఓటర్ ఐడిలో ఇక్కడ ఉంటుంది. శాసనసభ నియోజకవర్గం సంఖ్య అండ్ భాగం సంఖ్య, క్రమ సంఖ్య వచ్చేసి ఈ ఫామ్ లోనే ఇక్కడ ఇచ్చి ఉంటారు. ఇక్కడ చూడండి క్రమ సంఖ్య, భాగం సంఖ్య అనేది ఈ రెండు నంబర్స్ మీకు ఇక్కడే ఇచ్చుంటారు. అండ్ 2002లో ఓటర్ ఐడి లేని వాళ్ళు ఈ 3వ భాగం అనేది నింపాల్సి ఉంటుంది. ఇందులో మీ పేరు అండ్ మీకు ఒకవేళ ఓటర్ ఐడి ఉంటే ఇక్కడ మీ నంబర్, బంధువు పేరు అంటే మీ ఫాదర్, మదర్ లేదా గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ మీకు వాళ్ళకి రిలేషన్ ఫాదరా మదరా, గ్రాండ్ ఫాదరా, గ్రాండ్ మదరా అనేది ఇక్కడ రాయండి. అండ్ మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్, మీ శాసన నియోజకవర్గం పేరు సేమ్ ఇక్కడ కూడా అలానే భాగం నెంబర్, క్రమ సంఖ్య నెంబర్ ఇక్కడ ఉన్న నంబర్సే ఎంటర్ చేయండి. సో ఏ పెన్ యూస్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు. బ్లాక్ ఆర్ బ్లూ ఏదైనా యూస్ చేసుకోండి. అండ్ ఎలా ఫిల్ చేయాలంటే ఇంగ్లీష్ లో ఫిల్ చేసే వాళ్ళైతే ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్ చేయండి, ఇంగ్లీష్ మాత్రమే అలా అనమాట, తెలుగుకి అయితే నో ప్రాబ్లం. సో ఈ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ వచ్చి మీ సైన్ అనేది చేయండి. అండ్ ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. బిఎల్ఓలు మీకు 2 ఫామ్స్ ఇస్తారు, ఒక ఫామ్ వచ్చి మీ దగ్గరికి రిటర్న్ ఇస్తారు, ఇంకో ఫామ్ వచ్చి వాళ్ళు తీసుకుంటారు. ఏ డాక్యుమెంట్స్ జత చేయాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఒకవేళ 2002లో మీకు ఓటర్ ఐడి ఉన్నట్లయితే మీ ఓటర్ ఐడి జెరాక్స్, మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ అండ్ ఇక్కడ మీకు కొత్తగా వేయడానికి ఫోటో. సో ఈ 2 అనేది మీకు చాలు. సో 2002లో ఓటర్ ఐడి లేని వాళ్ళు ఈ 2 కాలమ్స్ నింపుంటారు కదా, వాళ్ళైతే మీ ఆధార్ కార్డ్, మీ ఓటర్ ఐడి, మీ నాన్న యొక్క ఓటర్ ఐడి, మీ తల్లి యొక్క ఓటర్ ఐడి ఈ 4 ఫారాలు మీరు ఇక్కడ జత చేయాల్సి ఉంటుంది. ఈ 4 డాక్యుమెంట్స్ కూడా మీరు దీంతో పాటు పిన్ చేసి మీ బిఎల్ఓ దగ్గర సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ.